నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాది పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. అందుకే అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు ఈనింది అన్నాడు, బీజేపీ వాడేమో దుడ్డని కట్టేని ఎక్కడుందిరా దుడ్డే అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అట. ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు. ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.